గారు అన్నా నీ జోడి కూడా అన్నా కోపం వేశారు బాబు అన్నయ్యా కాదు ఓపిక ఒకరిని కాదు ఓపికతో వరగల్ల పట్టు చూడొచ్చంటారు అన్నయ్యా మన తల్లి ప్రాణం ఇస్తున్నట్టున్నావు అన్నయ్య మన తల్లి జీవనం ఇస్తున్నట్టున్నావు అలా కట్టుకోనికి ఒక్కటో మని రెండో మని మూడో మనికి తలగొట్టాలంటారు అన్న కోమంట అంటే అన్న ఏ కులబొల్లు కానీ గెట్టకడ కానీ పూలకడ కానీ జాగరకడ చిన్నదానికి పెద్దదానికి పంచాలు ఎట్టుకుంటారు అన్నయ్య కోట్లు గద్ద కాదు అన్న వాళ్ళు లోపల అన్న లోపల వాళ్ళకి వాళ్ళు ఒక్క రావాలన్న కోట్ల పంచాయతీ చెప్పిన వాళ్ళు ఉన్నారా బ్రాహ్మణుల పంచాయతీ చెప్పిన వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు పంచాయతీ 10 మందికి రారు అన్న 10 రూపాయలు దేవదేవరాజు కట్టడం అన్న పంచాయతీ చెప్పించుకోరు అన్నయ్యా అడిగి మీరే బేరం కానీ అన్న అది కిందికి రారు అన్న కొమ్మడి చెల్లెమ్మ మాట పట్టుకోకు అన్నయ్యా అగలుడు అన్న దొమ్మరి శివలింగ బిడ్డలు 7 భోగం వల్ల వస్తున్నారు అన్న మంచిల కొరకు వాళ్ళు మంచిని నింపుకొని పోవంగా వాళ్ళ బాణులు 7 బాణులు మనం సిద్ధరాలు అడగట్టు ఉంటే చెల్లమ్మయ్య పకరంగా అన్నది అదే పకరంగా వాళ్ళు భోగవాళ్ళు అన్నట్టుంటే అప్పుడు మన తల్లిని అడుగుదామే నాన్న రాముడా కోటి కులమే పిరికి కులము పిరికి లేని మాటలు చెల్లమ్మన్నది అన్నయ్య చెల్లెమ్మ మాటలు పట్టుకొని అన్నా నువ్వు తల్లి దగ్గరికి పోయి తల్లిని అడుగుతానంటున్నావు తల్లి పాలు తీస్తానంటున్నావు అన్న అది బుద్ధి కాదు అన్నా అది జ్ఞానం కాదు అన్నా ఆ తొమ్మరళ్ళు అన్నయ్య శివలింగు బిడ్డలు 7 అక్కయ్యలను వస్తురు అన్నా కుండలెత్తుకొని 7 అక్కయ్యలను పోతున్నారన్నా వాళ్ళ కుండలు ఇట్లా నువ్వు పలువురాళ్ళు బట్టి వాళ్ళకు కొడితే కాబట్టి చెల్లెమ్మ తిట్టినట్టు వాళ్ళు కూడా గదే ముచ్చడం తిడితే తల్లి ఎల్లమ్మని అడుగుదాం అంటున్నాడు శాంతి చంపడేమో బలపరిచే రాముడు కళ్ళల్లో కోపం కడుపు దించుకున్నాడేమో ఆ దొమ్మరి శివలింగు బిడ్డలు 7 అక్కయ్యలను వాడుకుంటా పాడుకుంటా కంచుకోని బిందెలు పట్టుకొని అల్లల్ల నెరాడి అల్లా నెరాడి నేను ముందుగా ముచ్చుకుంటానే నేను ముచ్చుకున్నాక మీరు ముచ్చుకోవాలి ముచ్చుకుంటున్నా కప్ప కప్పు ఉందా వాళ్ళ ఏంటి దాన్ని ఏదైనా పెద్ద అంటే బిందె బిందె పెద్దగా ఉన్నది. మన తండ్రి దగ్గరికి పోతే తండ్రి మనల్ని ఆడుకొని ఇయ్యడు, ఏమున్నా పని చెప్తాడు. మనం కొంచెం ఆట ఆడుకుందాం. ఆట ఆడుకుందామే మంచి
పిల్లల కాడ ఊరొకలేదు. ఎప్పుడు పని మన బతుకులు పాడాలి. ఆయన వస్తే మనకి కాను వస్తే పొద్దు ఆయన పెట్టిండు. ఆయనకు అపార్ట్మెంట్ రాదు. అంటే మీరు ఏమన్నారు? మేము భోగవల్లు అంటే దొమ్మరలు అంటే మోట అని భోగం పాపాలు అంటారు. భోగం పాపలు అప్ప ఈ పాప చెలికత్తెలు అమ్మ భోగం చెలికత్తలు ఈ పాప రేటు ఎంత? దాని 500. ఈ పాప రేటు వెయ్యి. 4 రూపాయలు. ఇంత మంచుకుంటారు. అవునే మరి వీళ్ళందరూ లైన్ అనబడుతుంది. శివనాథం వీళ్ళందరూ లైన్ అనబడుతుంది. ఏంటి అలా ముచ్చట కథ? వాళ్ళకి అపార్ట్మెంట్ ఇస్తలేవు. ఎందుకు వాళ్ళకి అపార్ట్మెంట్ దొరకదు అంటే మీరేం చూసేది అందుకేనా గద్దెల కూర్చుంటూ పేరు గద్దెలను ఆడుచుకొని కాదు గద్దెల మీద ఆట ఆడివేయాలా? ఆట ఆడుకుందామే. ఇక ఓకే కబడ్డీ 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 ముక్కుడు గిచ్చుడు ముక్కు బాగా పెద్ద ఉంది. అది గిచ్చి గిచ్చే పెద్ద అక్క అదే కూర్చుని లేసేది ఆడదాం. లేకపోతే నీ దానిలో దుర్గం నాన్న దుర్గం దాని దాని దుర్గం 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 అబ్బో అదే మరి ఇది ఆడుకున్నావా? క్రికెట్ అద్దు అది మొగోళ్ళ ఆటనే. దీనికి అన్ని మొగోళ్ళ ఆటలు ఆడుకోవచ్చు. మరి నడవ పెట్టి చుట్టుపట్టుకుని ఆడుకున్నావా? బతుకమ్మ ఆడదాం పాటే అక్క పాట పాడే పెద్ద ఇంతకు పెద్ద మీరే పాటలు పాడాలి. అప్పుడు నాకు రావు. నువ్వెన్నడ పాడేది? పాడే మీరు వాడాలి. నువ్వే నేను 2 రూపాయలు నేను ఎట్లా పడతాను? బాబు 1000 రూపాయలు ఆట చెప్తావు. నేను పోతాను. నేను లేదు పాడే ఇది పాట ఫస్ట్. ఈ పాట ఫస్ట్ చెప్పు పాడే నేను 2 రూపాయలు నేను పోతున్నాను. అది 3 గంటలకు ఎవరికి ఇచ్చిన అపాయింట్మెంట్? నువ్వు పోతున్నా 3 గంటలకు అనుకున్నాను శాఖ నువ్వు కానీ మాకంటే ఎక్కువ దీనికే గిరాకీ బాగా అవుతుంది. ఎందుకంటే నేను 2 రూపాయలే కదా. అక్కువ 7 గంట కాడిపోతారు. వంకాయలు టమాటాలు ఏ రకం ఉంటే కాడికి ఊరుకుంటారు కాదే. అక్కప్ప ఆడుకుందాం పాడుకుందామా గానాడు తొమ్మడి శివలింగం బిడ్డలు. ఇగో ఈ సత్రానికి నామగడు నేను గొల్లల పిల్లలు. గొల్లల పిల్లలు అయితే గౌడు మక్కడికి కూడా తినమా. ఇక దసరా పండుగ వస్తుందా? మళ్ళీ దసరా పండుగ వస్తుంది. చీర తీసుకురమ్మని వాడిని తీసుకురమ్మంటే నామగారు ఏం చేసి పెయింట్ ఎవడలా పెయింట్ విశాల షాప్లకు పోయి ఇక నేను కట్టుకున్నదేమో గోచీరు ఆవిడ కూడా తీసుకొచ్చి లాంగ నుంచి నాకు లాంగ తిక్కలేకపోయి ఎట్లా నేను చేయాలి అని అంటే ఏం చేసిన ఇక వాడు తీసుకొచ్చి నువ్వు నేను దసరా నాడు అందరూ బతుకమ్మలు పెట్టుకొని వాళ్ళు ఆటలాడుతున్నారు. ఇలా పండుగోలు తాను చేయాలి. వాళ్ళ రోజులా తాను చేయక నా కోసం సెట్ అయితే అట్లా పేరు పట్టులోకి పోయినా ఇటో బుర్ర వాళ్ళు పక్కన చూతలు మిగిలిన రేపు చేయొచ్చు అని ఏం చేసి తాను చేసిన వచ్చి చుట్టుకెళ్ళి కాడికి వచ్చిన చుట్టుకెళ్ళి వచ్చి మూత చూసి చీర చూసి వాళ్ళకి పడింది. అది 3 జాయిన్ పడబడ్డ ఎట్లా అందరూ కొత్త చీర కట్టుకుని ఆటలు తీసుకొచ్చిన ముందు కొడుకు తీసుకొచ్చిన లంగా తీసుకెళ్ళకపోయి అన్న దాన్ని చుట్టుకుంటే
గోసుకంతలే గోస్కాంత్ గోసుకంతలో కొంకంతలే కొంకంతలో గోసుకంతలే ఎట్లా ఏం చేయాలి అటు ఇటు చూసినా ఇటు ముంగట నురక మంచం పడవాలి ఆ నురక మంచం అయితే 4 కడి వేసుకున్నా కడి వేసుకొని సింగులకు పెట్టుకుని అంత గోసి ఈ గోచి పెట్టుకొని ఎవరు చూస్తున్నారు అమ్మ అమ్మమ్మ చూస్తుంది మా అమ్మమ్మ చూస్తుంది బిడ్డకి వీగో దసరా గోలే ఈ పండుగలు నువ్వు సిగరెట్ కట్టుకుంటుంది పైన బిడ్డ అంత ముసలి రాకుండా మంచుకుంటు ఆటకాడికి ఇక అందరు బతుకమ్మలు పెట్టుకొని నేను బతుకమ్మ కలిపి బంధుకు నిల్చున్నా ఇక అన్న నాకు ఒకటి మరదల వరుస ఏమంటుంది ఓ పిల్లలు పండుకోలేక బంధువులు లేవడితే ఏమనుకుంటారు నువ్వు ఆడదాని పాటలు పాటలు పాడు అంటారు ఇక నా కోసం ఎత్తైతే అట్టాయి ఇక ఆడినని ఎవరు ఆడకొకరు ఆడు ఉంటోళ్ళు ఊసిపోయేటోళ్ళు అని ఎట్లాడుతుంది